Hello everyone, welcome back to our channel, My English Library. ఈ వీడియోలో మనం ఫైనైట్ క్లాజెస్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ క్లాజెస్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీకు అసలు క్లాజ్ అంటే ఏంటో తెలియాలి, ఆ క్లాజెస్ లో ఉండేటటువంటి డివిజన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ నెక్స్ట్ మీకు ఆ క్లాజెస్ లో ఉన్నటువంటి వెరైటీస్ ని కూడా మీరు తెలుసుకోవాలి. అంటే నాన్ క్లాజ్ ఉంటాయి, యాడ్వర్బల్ క్లాజ్ ఉంటాయి, అలాగే యాడ్జెక్టివ్ క్లాజెస్ ఉంటాయి, ఇలా ఇఫ్ క్లాజెస్ కూడా ఉంటాయి. సో ఇలాగ మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఇంగ్లీష్ లో. వీటన్నింటి గురించి ఫస్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రీవియస్ వీడియోస్ లో ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వీడియోస్ అన్ని కూడా మన యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ లో ప్రొవైడ్ చేస్తాను, అవి చూడడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకు ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే అనేది మీకు అర్థమవుతుంది. ఆల్ రైట్, అయితే వీటికి సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఛానల్ ని ఫాలో అయ్యి ఆ యొక్క ఛానల్లో ఉన్నటువంటి టెట్ అండ్ డిఎస్సికి అవసరమైనటువంటి 30 మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ మెటీరియల్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్ ఫైనైట్ క్లాజ్. ఈ ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటి? ఈ ఫైనైట్ క్లాజ్ అంటే ఏ క్లాజ్ దట్ కంటైన్స్ ఏ ఫైనైట్ వర్బ్. అసలు ఏ క్లాజ్ లో అయితే ఫైనైట్ వర్బ్ అనేది ఉంటుందో దాన్ని మనం ఫైనైట్ క్లాజ్ అని పిలవడం జరుగుతుంది. అసలు ఈ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి? ఈ ఫైనైట్ వర్బ్ అంటే ఏ వర్బ్ అయితే టెన్స్ ని తెలియజేస్తుందో అండ్ ఏ వర్బ్ అయితే నంబర్ ని బట్టి లేదా పర్సన్ ని బట్టి చేంజ్ అవుతుందో అలాంటి వర్బ్ ని మనం ఫైనైట్ వర్బ్ అని పిలుస్తాం. ఈ నంబర్ అంటే ఏంటంటే మనకి ఇంగ్లీష్ లో సింగులర్స్ ఉన్నాయి, అదే విధంగా ప్లూరల్స్ ఉన్నాయి. వీటిని నంబర్ అంటారు. సింగులర్ సబ్జెక్ట్, ప్లూరల్ సబ్జెక్ట్ అనమాట. అదేవిధంగా పర్సన్ అంటే మనకి 3 పర్సన్స్ ఉన్నాయండి. 3 పర్సన్స్ మనకి కనిపిస్తాయి. అది ఫస్ట్ పర్సన్ అంటారు, నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటారు, అండ్ థర్డ్ పర్సన్ అంటారు. ఇలా 3 పర్సన్స్ అనేవి మనకి కనిపిస్తాయి ఇంగ్లీష్ లో. ఓకే, సో ఈ 3 పర్సన్స్ లోనూ సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అనేవి ఉంటాయి. ఆల్ రైట్, ఇప్పుడు ఈ నంబర్ ని బట్టి లేదా పర్సన్ ని బట్టి మనకి టెన్స్ ని బట్టి ఏ విధ కారణమైనా సరే మనకి వర్బ్ అనేది చేంజ్ అవుతుంది, దాని ఫామ్ అనేది మార్చుకుంటుంది. అలాంటి వర్బ్స్ ని మనం ఫైనైట్ వర్బ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ లో ఇచ్చాను, ఏ ఫైనైట్ వర్బ్ చేంజెస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఆర్ టెన్స్. టెన్స్ మార్చినప్పుడు లేదా సబ్జెక్ట్ మార్చినప్పుడు మన యొక్క వర్బ్ అనేది ఫామ్ మారిపోతుంది. దాన్నే మనం ఫైనైట్ వర్బ్ అంటాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ లో చూస్తే షీ అనేటటువంటి మనకి సబ్జెక్ట్ కనిపిస్తుంది అండ్ వర్బ్ వచ్చేసరికి ప్లేస్ అని ఉంది. యాక్చువల్ గా ఈ వర్బ్ ని PLAY అని రాస్తాం, ఇది బేస్ ఫామ్ ప్లే. ఓకే, ఇప్పుడు మరి అక్కడ ఎస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఎందుకు ఎస్ అని వచ్చింది అంటే మనకి ఈ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ గా ఉంది కాబట్టి ఇది ప్లేస్ అని రాయడం జరిగింది. వర్బ్ అనేది ప్లేస్ అయింది. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకి ప్లేస్ అని వర్బ్ ఫామ్ రాయడం జరిగింది. అలా కాకుండా మీకు షీకు బదులు ఐ ఉందనుకోండి, ఐ ప్లే అవుతుంది, ఐ ప్లే ఫుట్బాల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మరి ఐ ఉన్నప్పుడు ప్లే ఎందుకు వచ్చింది అంటే అది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాదు కాబట్టి టెన్స్ అదే, కానీ సబ్జెక్ట్ మార్చినప్పుడు వర్బ్ ఫామ్ అనేది మారిపోతుంది అనమాట. అలాంటి వర్బ్స్ ని మనకి ఫైనైట్ వర్బ్స్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ లో చూస్తే ఇది టెన్స్ మార్చి ఇచ్చాను చూడండి, దే ప్లేడ్ అన్నప్పుడు ఇది టెన్స్ మారింది అంటే పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళింది. అంటే సింపుల్ ప్రెజెంట్ నుంచి పాస్ట్ టెన్స్ లోకి వచ్చేసరికి ప్లే కాస్ట్ ఏమైంది, ప్లేడ్ అయింది, అంటే ఈడి అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇలా మనకి టెన్స్ ని బట్టి లేదనుకుంటే సబ్జెక్ట్ యొక్క నంబర్ ఆర్ పర్సన్ ని బట్టి వర్బ్ అనేది దాని యొక్క ఫామ్ అనేది మార్చుకుంటుంది. అలాంటి వర్బ్ ని మనం ఫైనైట్ వర్బ్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ చెప్పిందంతా షీ ప్లేస్ అండ్ ప్లేడ్ ఆర్ ఫైనైట్ వర్బ్స్. ఎందుకనంటే దే చేంజ్ అకార్డింగ్ టు టెన్స్ ని బట్టి లేదా ప్రజెంట్ అండ్ పాస్ట్. టెన్స్ అంటే ఏంటంటే ప్రజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది వర్బ్, పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇంకోలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ both the tenses, both the words, both the sentences are a finite clause. Okay, మీకు గుర్తుంచుకోవాల్సినటువంటి కీ పాయింట్స్ ఏంటంటే దే షో టెన్స్. ఫైనైట్ క్లాజెస్ అనేవి టెన్స్ ని తెలియజేస్తాయి.
అండ్ అదే విధంగా ఫైనైట్ వర్బ్స్ అనేవి సబ్జెక్ట్ ని బట్టి మారిపోతా ఉంటాయి. ఎలాగంటే ఐ ఉన్నప్పుడు గో అని రాస్తాం, అలాగే హీ వచ్చినప్పుడు గోస్ అని రాస్తాం. సబ్జెక్ట్ మారింది, నెక్స్ట్ వర్బ్ అనేది మారిపోయింది. అలా నెక్స్ట్ కెన్ స్టాండ్ యాజ్ ఇండిపెండెంట్ సెంటెన్స్. ఈ యొక్క ఫైనైట్ క్లాజెస్ అనేవి ఇండిపెండెంట్ గా ఉండగలవు, అవి ఇండివిజువల్ గానే మీనింగ్ ని కన్వే చేయగలవు. అలాంటి వాటిని ఇండిపెండెంట్ క్లాజెస్ అని అంటాం. సో ఇది మీకు ఫైనైట్ క్లాజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ నాన్ ఫైనైట్ క్లాజ్? అసలు నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటి? A non-finite clause contains a non-finite verb. ఇది ఎగ్జాక్ట్ గా ఫైనైట్ క్లాజ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ఎలా అయితే ఫైనైట్ క్లాజ్ అనేది ఫైనైట్ వర్బ్ తో ఉంటుందో, నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్ తో ఉంటుంది. అక్కడ ఫైనైట్ వర్బ్ అంటే టెన్స్ ని బేస్ చేసుకుని లేదా సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని వర్బ్ అనేది చేంజ్ అవుతుంది. కానీ నాన్ ఫైనైట్ వర్బ్ అంటే డస్ నాట్ షో టెన్స్ అనేది తెలియజేయబడదు. ఈ యొక్క వర్బ్ వల్ల మనకి టెన్స్ అనేది అర్థం కాదు. అండ్ అదే విధంగా పర్సన్ ఆర్ నంబర్ ను బట్టి మనకి ఈ యొక్క వర్బ్ అనేది చేంజ్ కాదు, వర్బ్ ఒకేలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, దాన్ని మనం నాన్ ఫైనైట్ వర్బ్స్ అని అంటాం. అలాంటి వర్బ్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్ ని మనం నాన్ ఫైనైట్ క్లాజెస్ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఎందుకనంటే ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి నాట్ లిమిటెడ్ బై ద సబ్జెక్ట్. మెయిన్ సబ్జెక్ట్ అనేది ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ ని కంట్రోల్ చేయలేదు. సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ వర్బ్ ఈజ్ డిఫరెంట్. సబ్జెక్ట్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ దిస్ నాన్ ఫైనైట్ వర్బ్స్. నాన్ ఫైనైట్ వర్బ్స్ రిమైన్ ద సేమ్ ఇన్ ఆల్ ద టెన్సెస్. నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి అన్ని టెన్సెస్ లోనూ ఒకేలా ఉంటాయి, అవి మారవు ఫైనైట్ వర్బ్స్ లాగా. ఓకే, చూడండి, నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి మనకి 3 టైప్స్ లో ఉంటాయి. ఎలా? ఇప్పుడు ఇన్ఫైనేటివ్స్ అంటారు. ఇన్ఫైనేటివ్స్ లేదనుకుంటే 2 ఇన్ఫైనేటివ్స్ అని కూడా పేరు ఉంది, వాటికి 2 ఉంటుంది దానికి, అందుకని 2+V1 అని అంటాం. దాన్ని ఇన్ఫైనేటివ్స్ ఆర్ 2 ఇన్ఫైనేటివ్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వెరైటీ జిరండ్స్ ఉంటాయి. జిరండ్స్ అంటే వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుతాయి, వాటిని మనం జిరండ్స్ అని అంటాం. అండ్ ఇక్కడ పార్టిసిపుల్స్ కూడా మనకి కనిపిస్తాయి థర్డ్ వెరైటీలో. అందులో మనకి ప్రజెంట్ పార్టిసిపుల్ ఒకటి, ఓకే, అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఒకటి, ఈ 2 రకాలుగా ఉంటాయి. అండ్ థర్డ్ వన్ కూడా ఉంటుంది, అది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. మనం పార్టిసిపుల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామే ఉంటుంది జెరండ్ లాగా. అండ్ నెక్స్ట్ ఈ పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ ప్లస్ ఈడి గాని లేదా ఈఎన్ గాని కనిపిస్తాయి. ఓకే, సో ఇలా మీకు పార్టిసిపుల్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క నాన్ ఫైనైట్ క్లాజెస్ అనేవి 3 వెరైటీస్ లో కనిపిస్తాయి, రైట్? అండ్ ఇప్పుడు చూడండి, ఈచ్ వన్ ని ఎగ్జాంపుల్స్ తో సహా 1 by 1 చెక్ చేద్దాం. ద ఇన్ఫైనేటివ్స్. నాన్ ఫైనైటివ్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ వెరైటీ ఇన్ఫైనేటివ్ క్లాజ్ లేదా 2 ఇన్ఫైనైట్ క్లాజ్. ఈ 2 ఇన్ఫైనైట్ క్లాజ్ ఎలా ఉంటుంది అంటే 2+V1 అనేది మనకు కనిపిస్తుంది. అంటే వర్బ్ కి ఫస్ట్ ఫామ్ ముందు 2 అనేది యాడ్ చేయడం జరిగింది, అందుకని దీన్ని మనకి 2 ఇన్ఫైనేటివ్స్ అంటారు. ఎందుకనంటే ఈ ఇన్ఫైనేటివ్స్ లో కామన్ గా 2 అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. 2 లేకుండా ఈ 2 ఇన్ఫైనేటివ్స్ అనేవి కనిపించవు. అండ్ ఇక్కడ చూడండి, షీ వాంట్స్ ఒక క్లాజ్, అది ఫైనైట్ క్లాజ్ అవుతుంది. అండ్ టు గో హోమ్ అన్నాడు, ఇది నాన్ ఫైనైటివ్ క్లాజ్ అవుతుంది. ఎందుకనంటే టు గో 2+V1 అనేది కనిపిస్తుంది. టు గో ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. షీ వాంట్స్ టు గో హోమ్. ఓకే, అండ్ హియర్ go is a non-finite. 2+go is a non-finite and it does not change with the subject or tense. ఇప్పుడు మనకి ఇది she wants to go home అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. అండ్ దీన్నే గనక మనకి పాస్ట్ టెన్స్ లో రాసినా సరే, ఇక్కడ మనకి ఈ యొక్క నాన్ ఫైనైట్ క్లాజ్ గా ఉన్నటువంటి పార్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఎలాగో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా రాశారనుకోండి, she wanted to గో హోమ్ అని రాశారనుకోండి. ఇప్పుడు ఈ వాంటెడ్ టు గో హోమ్ అనేది ఏంటి? నాన్ ఫైనైట్.
టు గో హోమ్ అనేది నాన్ ఫైనైట్. షీ వాంటెడ్ అనేది ఫైనైట్, దాంతో మనకి సంబంధం లేదు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వాంటెడ్ ఇక్కడ ఫైనైట్ ఎలా ఉంటుంది అనేది. ఇది నాన్ ఫైనైట్ క్లాజ్ కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు టు గో హోమ్ అనేది పాస్ట్ టెన్స్ లోనూ అదే విధంగా ఉంది అండ్ ప్రజెంట్ టెన్స్ లోనూ అదే విధంగా ఉంది. టెన్స్ మారినప్పుడు మనకి ఆ యొక్క నాన్ ఫైనైట్ అనేది మారదు, ఒకేలా ఉంటుంది. రైట్, నెక్స్ట్ జిరండ్ ఎలా ఉంటుంది? అసలు జిరండ్ అంటే ఏంటి? ఈ జిరండ్ అనేది వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, అంటే వర్బ్ కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ జిరండ్ అని పిలుస్తాం. ఈ యొక్క జిరండ్ అనేది నౌన్ గా యాక్ట్ చేస్తుందండి, యూజ్డ్ యాజ్ ఎ నౌన్. జిరండ్ అనేది నౌన్ గా పనిచేస్తుంది, అంటే అది సబ్జెక్ట్ ప్లేస్ లో అవ్వచ్చు లేదా ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా కావచ్చు. నౌన్ ఎక్కడైతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయో అక్కడ మనకి జిరండ్ వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మీకు స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాడు. ఇప్పుడు స్విమ్మింగ్ ఈజ్ ద సబ్జెక్ట్ హియర్, అంటే నౌన్ గా వాడాడు. రైట్, సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి నౌన్ గా యూజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏముంది? వర్బ్ ఉంది చూడండి, ఆ యొక్క నౌన్ తర్వాత వర్బ్ అనేది కనిపిస్తుంది. రైట్, హియర్ స్విమ్మింగ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్, సో ఇట్స్ అ నాన్ ఫైనైట్ వర్బ్. ఎప్పుడైతే మనకి జిరండ్ అనేది యూజ్ చేస్తామో ఈ సెంటెన్స్ లో, ఆ సెంటెన్స్ లో జిరండ్ తర్వాత ఇమ్మీడియట్ గా వర్బ్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఈ జిరండ్ తర్వాత వర్బ్ కాకుండా ఇమ్మీడియట్ గా నౌన్ ఉందనుకోండి, అప్పుడు అది జిరండ్ అవదు, పార్టిసిపుల్ అయిపోతుంది. ఓకే, దాని డిఫరెన్స్ అనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. దానికి డిఫరెన్స్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి పార్టిసిపుల్. ఈ పార్టిసిపుల్ క్లాజెస్ అనేవి ఎలా ఉంటాయంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఎలా అయితే జిరండ్ కి వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుందో అలా వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఏ ఉంటాయి. రైట్, ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది ఉంటుంది, అదేవిధంగా పాస్ట్ పార్టిసిపుల్ అనేది కూడా ఉంటుంది. ప్రజెంట్ పార్టిసిపుల్ లో వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ కనిపిస్తే, పాస్ట్ పార్టిసిపుల్ లో మీకు వర్బ్ ఈడి గాని ఈఎన్ గాని కలిసి ఉంటుంది, అంటే ఈడితో గాని ఈఎన్ తో గాని ఎండ్ అవుతుంది అనమాట వర్బ్ అనేది. సో ఇప్పుడు ఈ రెండు రకాలైనటువంటి పార్టిసిపుల్స్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కూడా మీకు కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, హియరింగ్ ద నాయిస్ అన్నాడు, ఇది పార్టిసిపుల్. ఇక్కడ హియరింగ్ అనేది ఏంటది? పార్టిసిపుల్ అంటారు. ఓకే, సో ఇది పార్టిసిపుల్ అని ఎట్లా చెప్పగలం? ఇక్కడ స్విమ్మింగ్ అనేది మీకు జిరండ్ అన్నాం, మరి ఇక్కడ హియరింగ్ అనేది పార్టిసిపుల్ అంటాం. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది మనకి అంటే, ఇప్పుడు చూడండి, స్విమ్మింగ్ అనేటటువంటి ఈ యొక్క జిరండ్ కనిపించిన తరువాత మీకు నెక్స్ట్ వచ్చినటువంటిది వర్బ్ వచ్చింది చూడండి, దాని తర్వాత వెంటనే వర్బ్ ఉంది. కానీ హియరింగ్ అనేటటువంటి పార్టిసిపుల్ తర్వాత ద నాయిస్ అనేది ఉంది. ఇప్పుడు ఈ నాయిస్ అనేది ఏంటి? నౌన్ అవుతుంది. రైట్, అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి పార్టిసిపుల్స్ అంటే ఇంగ్ ఫామ్ అనేది కనిపిస్తుంది, దాని తర్వాత నౌన్ ఉందనుకోండి, దాన్ని ముందున్నటువంటి ఆ ఇంగ్ ఫామ్ ని పార్టిసిపుల్ అని పిలవాలి, అది కూడా ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. దాని తర్వాత ఇమ్మీడియట్ గా వర్బ్ అనేది కనిపిస్తా ఉంటే ఇలా, అప్పుడు దాన్ని ఆ ఇంగ్ ఫామ్ ని మనం జిరండ్ అని పిలవాల్సి ఉంటుంది. బ్రోకెన్ బై ద విండ్, బ్రోకెన్ ఇక్కడ చూడండి, బ్రోకెన్ బై ద విండ్, మళ్ళీ ఇక్కడ నౌన్ ఉంది, పార్టిసిపుల్, దాని వెంటనే మళ్ళీ వెనక నౌన్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, సో బ్రోకెన్ అనేది మనకి పాస్ట్ పార్టిసిపుల్, అది ఈఎన్ ఫామ్ ఉంది. అండ్ ద బ్రాంచ్ ఫెల్, ఇప్పుడు ఆ బ్రోకెన్ అనేటటువంటి పరిస్థితి జరగడం వల్ల, అంటే ఇరిగిపోవడం అనేటటువంటి పరిస్థితి జరగడం వల్ల ద బ్రాంచ్ ఫెల్ డౌన్ అంటా ఉన్నాడు, అంటే ఆ బ్రాంచ్ అనేది కింద పడిపోయింది అంటా ఉన్నాం. ప్రజెంట్ పార్టిసిపుల్ కి అండ్ నెక్స్ట్ జిరండ్ కి డిఫరెన్సెస్ అనేవి గుర్తుంచుకోవాలి. అక్కడ చాలా నారో డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ క్లాజెస్. ఈ డిఫరెన్సెస్ అనేవి ఎలా ఉంటాయో ఒక టేబుల్లో చూద్దాం. చూడండి, ఇప్పుడు వర్బ్ టైప్ వచ్చేసరికి ఫైనైట్ వర్బ్ ఉంటుంది, అండ్ నాన్ ఫైనైట్ క్లాజ్ లో నాన్ ఫైనైట్ వర్బ్ అనేది ఉంటుంది, చూసాం ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ షోస్ టెన్స్. ఇప్పుడు ఫైనైట్ క్లాజ్ లో టెన్స్ తెలుస్తుందా అంటే ఎస్, ఫైనైట్ క్లాజ్ లో టెన్స్ అనేది తెలుస్తుందండి. అండ్ నాన్ ఫైనైట్ క్లాజ్ లో టెన్స్ అనేది తెలియదు, నాన్ ఫైనైట్ క్లాజ్ టెన్స్ గురించి చెప్పదు. అండ్ నెక్స్ట్ చేంజ్ విత్ సబ్జెక్ట్. మనకి సబ్జెక్ట్ మారినప్పుడు సబ్జెక్ట్ తో పాటు ఈ యొక్క ఫైనైట్ క్లాజ్ లో ఉన్నటువంటి వర్బ్ అనేది మారుతుందా అంటే ఎస్, మారుతుంది. ఫైనైట్ క్లాజ్ లో వర్బ్ అనేది మారుతుంది, అందుకనే దాన్ని ఫైనైట్ వర్బ్ అని పిలుస్తారు. నాన్ ఫైనైట్ క్లాజ్ లో సబ్జెక్ట్ కనుక మారితే వర్బ్ అనేది మారదు. సబ్జెక్ట్ కి
వర్బ్ కి సంబంధం ఉండదు అంటే దాన్ని బట్టి ఇది ఇంపాక్ట్ అవ్వదు. ఫంక్షన్ అసలు ఎలా పనిచేస్తుంది? ఇది ఫైనైట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ ని ఫ్రేమ్ చేస్తుంది. అంటే ఫైనైట్ క్లాజ్ ఇస్ నథింగ్ బట్ మెయిన్ క్లాజ్, అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అనమాట. నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది డిపెండెంట్ క్లాజ్ ని తయారు చేస్తుంది. అంటే ఈ క్లాజ్ వేరే క్లాజ్ మీద డిపెండ్ అయి మాత్రమే మీనింగ్ ని కన్వే చేయగలదు, మీనింగ్ ని కంప్లీట్ చేయగలదు. లేదనుకుంటే కంప్లీట్ మీనింగ్ ని కన్వే చేయలేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ సింగ్స్ వెల్ అన్నాడు. ఇక్కడ షీ సింగ్స్ వెల్ అనేది ఫైనైట్ వర్బ్. ఎందుకంటే ఇక్కడ సింగ్స్ అనేది వర్బ్, ఈ యొక్క సబ్జెక్ట్ ని బట్టి ఇది మారుతుంది. షీ సింగ్స్ వెల్ అను లేదా ఐ సింగ్ వెల్ అని చెప్తాం. సబ్జెక్ట్ మారినప్పుడు వర్బ్ అనేది మారింది కదా, అంటే అది ఫైనైట్ వర్బ్ అని. అండ్ అదే విధంగా షీ లైక్స్ టు సింగ్ అన్నాడు. ఇక్కడ షీ లైక్స్ అనేది ఫైనైట్ క్లాజ్, టు సింగ్ అనేది నాన్ ఫైనైట్. సో టు సింగ్ అనేది నువ్వు ఇక్కడ ముందు వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే ఇక్కడ టు సింగే వస్తుంది. ఈ వర్బ్ అనేది సింగ్ అనేది మారదు. ఎలాగో ఇప్పుడు ఇక్కడ ఐ లైక్ అన్నాం అనుకోండి, ఐ లైక్ టు సింగ్ అంటాం. ఇప్పుడు ఐ లైక్ టు సింగ్ అనేది కామన్ గానే ఉంటుంది అక్కడ. సో నాన్ ఫైనైట్ క్లాజ్ లో మనకి వర్బ్ అనేది చేంజ్ కాదు. ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ క్లాజెస్ ఇన్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో ఈ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ క్లాజెస్ అనేవి ఎలా కంబైన్ ఉంటాయి చూడండి. ఐ నో దట్ షీ ఈజ్ ఎ టీచర్. ఐ నో, ఇక్కడ ఐ నో అనేది ఏంటి? ఫైనైట్ క్లాజ్. దట్ షీ ఈజ్ ఎ టీచర్ అనేది మీకు అది కూడా ఫైనైట్ క్లాజే అవుతుంది, కానీ ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ఐ నో నాకు తెలుసు అన్న, ఓకే. అండ్ దట్ షీ ఈజ్ ఎ టీచర్ అనేది మనకి డిపెండబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ దట్ షీ ఈజ్ ఎ టీచర్ అనేది దీని మీద డిపెండ్ అయితే మీనింగ్ వస్తుంది అనమాట, రైట్? అండ్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఐ లైక్ టు రీడ్ బుక్స్ అన్నాం. ఈ ఐ లైక్ టు రీడ్ బుక్స్ అనేది ఐ లైక్ అనేది ఫైనైట్ క్లాజ్. అండ్ నెక్స్ట్ టు రీడ్ బుక్స్ అనేది ఎందుకనంటే ఇక్కడ ఇన్ఫినైట్ వర్బ్ తో వచ్చింది, అందుకని ఇది మనకి ఇక్కడ నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ ఈ రెండింటిలోనూ మనకి రెండు పార్ట్స్ లోనూ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి లేవు, అందుకని ఇది మనకి ఫైనైట్ క్లాజ్ అయ్యింది. ఇక్కడ ఈ పార్ట్ లో మాత్రం మనకి నాన్ ఫైనైట్ వర్బ్ అనేది ఉంది. ఏది నాన్ ఫైనైట్ వర్బ్? ఇక 2+V1 అనేది నాన్ ఫైనైట్ వర్బ్, అంటే ఇన్ఫినైట్ వర్బ్ అంటారు దాన్ని. అందుకని మనకి ఇక్కడ ఈ క్లాజ్ అనేది నాన్ ఫైనైట్ క్లాజ్ అయింది. హౌ టు ఐడెంటిఫై ఇన్ ఎగ్జామ్స్. ఓకే, ఇప్పుడు వీటి మీద మీకు క్వశ్చన్ అడిగినప్పుడు అసలు ఈ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయాలి, అంటే నాన్ ఫైనైట్ ఆర్ ఫైనైట్ క్లాజెస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? వెన్ యూ సీ ఎ వర్బ్ దట్ చేంజెస్ అకార్డింగ్ టు సబ్జెక్ట్ ఆర్ టెన్స్, ఇట్ ఈస్ ఫైనైట్ క్లాజ్. మీరు ఎప్పుడైనా సరే ఒక క్లాజ్ ని ఐడెంటిఫై చేసినప్పుడు ఆ క్లాజ్ లో కనుక వర్బ్ అనేది సబ్జెక్ట్ ను బట్టి గానీ టెన్స్ ను బట్టి గానీ చేంజ్ అవుతుంటే అప్పుడు దాన్ని మనం ఫైనైట్ క్లాజ్ అని పిలవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఇఫ్ ద వర్బ్ స్టేస్ ద సేమ్, వర్బ్ అనేది మారకుండా అదే విధంగా ఉంటే, ఇప్పుడు పైన ఎగ్జాంపుల్ చూసాం కదా అలా, అంటే ఇక్కడ టు రీడ్ బుక్స్ అని అన్నాం కదా అట్లా. ఇప్పుడు 2+V1 గానీ V+ing అంటే ఇక్కడ మనకి జెరండ్ గానీ లేదనుకుంటే పార్టిసిపుల్ గానీ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ గానీ, సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకి చేంజ్ అనేది టెన్స్ అనేది చేంజ్ కాదు, మనకి టెన్స్ అనేది చేంజ్ కాదు. సో అలాంటి వాటిని మనకి ఇక్కడ నాన్ ఫైనైట్ క్లాజ్ అని పిలవడం జరుగుతుంది, రైట్? ఇప్పుడు మనం టెట్ అండ్ డిఎస్సిలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో 2018 మనకి క్వశ్చన్ ఏపీ టెట్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఎలా ఉండే, ఐడెంటిఫై నాన్ ఫైనైట్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో మీకు ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ లో నాన్ ఫైనైట్ వర్బ్ ని ఐడెంటిఫై చేయమంటా ఉన్నాడు. నాన్ ఫైనైట్ వర్బ్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు దాకా చూసాం కదా మనం. హీ వెంట్ టు ద మార్కెట్ టు బై వెజిటబుల్స్. ఇందులో నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి వెంట్ అనేది ఉంది, టు బై ఉంది, మార్కెట్ ఉంది, వెజిటబుల్స్. ఇక్కడ బై ముందు 2 ఉంది అండ్ టు ద మార్కెట్ ముందు 2 ఉంది. మరి ఏది నాన్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ వర్బ్ అనేది మనం గుర్తుపెట్టాలి. ఇప్పుడు మనకి బై అనేది వర్బ్, మార్కెట్ అనేది నౌన్. సో నౌన్ ముందు వచ్చేటప్పుడు అది 2 అనేది ప్రిపోజిషన్ అవుతుంది. వర్బ్ ముందు గనక 2 వస్తే అది ఇన్ఫైనైట్ వర్బ్ అనేది అవుతుంది. సో మనకి టు బై అనేది కావాల్సినటువంటి ఆన్సర్, ఏవేవి కూడా కావు, రైట్? నెక్స్ట్ 2014 డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ చూస్ ద సెంటెన్స్ విత్ ఫైనైట్ వర్బ్.
ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సెంటెన్సెస్ లో ఫైనైట్ వర్బ్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటో కనుక్కోమంటా ఉన్నాడు. ఫైనైట్ వర్బ్ అంటే తెలుసు కదా మనకి, సబ్జెక్ట్ మారినప్పుడు లేదనుకుంటే ఉన్నటువంటి టెన్స్ మారినప్పుడు వర్బ్ ఫామ్ అనేది మారిపోతుంది. అలాంటి దాన్ని మనం ఇక్కడ ఫైనైట్ వర్బ్ అని అంటాం. ఇక్కడ టు స్విమ్ అని ఉంది. టు స్విమ్ అనేది మనకి ఇన్ఫైనైట్ వర్బ్ అది, సో అది కాదు. అండ్ నెక్స్ట్ స్విమ్మింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ అనేది ఇక్కడ మనకి జిరండ్ అది, సో జిరండ్ ని మనం నాన్ ఫైనైట్ అంటాం. అండ్ టు రన్ ఫాస్ట్, టు రన్ ఇది కూడా మనకి ఇన్ఫినిటివ్ వర్బే. అండ్ ఐ ఆమ్ స్విమ్మింగ్ నౌ, ఇది చూడండి ఐ ఆమ్ స్విమ్మింగ్ నౌ, ఇక్కడ కూడా స్విమ్మింగ్ ఉంది కానీ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది. సో మనం ఇది పార్టిసిపుల్ అనుకోవడానికి లేదు, జెరండ్ అనుకోవడానికి లేదు. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనకి ఫైనైట్ వర్బ్ అది, రైట్? సో బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ టెట్ 2022లో అడిగినటువంటి క్వశ్చన్ కి వచ్చేసరికి ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లాజ్ ఇన్ ద అండర్లైన్డ్ పార్ట్. సో షీ వాంట్స్ టు బికమ్ ఏ టీచర్. ఇందులో ఇచ్చినటువంటి అండర్లైన్ అంటే ఇక్కడ హైలైట్ చేశారు చూడండి. ఈ హైలైట్ చేసినటువంటి పార్ట్ లో మనకి టైప్ ఆఫ్ క్లాజ్ ని ఐడెంటిఫై చేయమంటా ఉన్నాడు. ఇది ఏ టైప్ ఆఫ్ క్లాజ్? టు బికమ్, టు ప్లస్ బికమ్ అంటే V1 అని ఉంది. అలాంటిది దేన్న ఏమంటాం మనం? ఫైనైట్ అంటామా? ఫైనైట్ క్లాజ్ కాదు, నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాం. ఓకే, రైట్, ది బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మోడల్ మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చింది. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇందులో ఉన్నటువంటి 4 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతా ఉన్నాడు. నాన్ ఫైనైట్ వర్బ్స్ షో టెన్స్. నాన్ ఫైనైట్ వర్బ్స్ టెన్స్ ని తెలియజేస్తాయా? తెలియచేయవు, నో. అండ్ ఫైనైట్ వర్బ్స్ నెవర్ చేంజ్ ఫామ్. ఫైనైట్ వర్బ్స్ అనేవి ఫామ్ చేంజ్ కాదు, రాంగ్ స్టేట్మెంట్. And non-finite verbs do not show tense. Non-finite verbs do not show tense. Yes, right statement. Non-finite verbs అనేవి tense ని తెలియచేయవు. And finite verbs are formed with 2 plus V1. No, finite verbs అనేవి 2 plus V1 రావు. ఓకే, సో మీకు C statement is the right one. అండ్ మీకు లాస్ట్ లో వచ్చేసరికి ఒక్కసారి వాటిని అన్నింటిని రివైజ్ చేసుకుంటే ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటి? ఫైనైట్ క్లాజ్ షోస్ టెన్స్ అండ్ అగ్రీస్ విత్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ని బట్టి లేదా టెన్స్ ని బట్టి ఫైనైట్ క్లాజ్ లో ఉన్నటువంటి ఫైనైట్ వర్బ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ అది ఆ యొక్క క్లాజ్ యొక్క టెన్స్ అనేది తెలియజేస్తుంది. దాన్ని మనం ఫైనైట్ క్లాజ్ లేదా ఫైనైట్ వర్బ్ అని కూడా అంటాం. నెక్స్ట్ నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటి? అండ్ వర్బ్ డజంట్ షో టెన్స్ ఆర్ సబ్జెక్ట్ అగ్రిమెంట్. అంటే ఇక్కడ వర్బ్ అనేది సబ్జెక్ట్ తో అగ్రి కాదు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క వర్బ్ అనేది టెన్స్ ని తెలియచేయదు. దాన్ని మనం నాన్ ఫైనైట్ క్లాజ్ అని పిలవడం జరుగుతుంది. ఈ నాన్ ఫైనైట్ క్లాజ్ లో మనకు కనిపించేటటువంటి ఈ 3 రకాలైనటువంటి వర్బ్స్ కనిపిస్తాయి. అది ఇన్ఫినిటివ్ వర్బ్ అంటే 2 plus V1, జెరండ్ వర్బ్ ప్లస్ ఐఎన్జి అండ్ పార్టిసిపుల్ వర్బ్ ప్లస్ ఐఎన్జి ఆర్ వర్బ్ ప్లస్ V3 అంటే వర్బ్ థర్డ్ ఫామ్ అనమాట. అండ్ ఇవి మీకు నాన్ ఫైనైట్ అండ్ ఫైనైట్ వర్బ్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. That's all for today. Thank you very much and let's meet with another video.